సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. సిపిఎం పరిచర్య బట్టి ఎంతో వందనాలు. బిషప్స్ ఇద్దరికి కూడా, విల్సన్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనము బట్టి ఎంతో వందనాలు. ఈ భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు మీ దగ్గర నుంచి పొందిన దర్శనం బట్టి ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ పరిచర్య చేత తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి ఈ సాయంత్రం వేళ ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులకు చెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా సేవకురాలే, వాళ్ళకు కూడా ఎన్నో సేవతో కూడిన కార్యములు ఉన్నాయి. కానీ ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన వాళ్ళు అనే సత్యంని గ్రహించి సమాధానంతో కూడిన అనేక అంశంల కొరకు మేము ప్రార్థన చేయాలని వాళ్ళు ఆసక్తితో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను పోయిన వారము ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, ఆర్వి థర్మోమీటర్ ఆర్ థర్మోస్టాట్ క్రిస్టియన్స్ అనేది. మనకందరు కూడా తెలుసు, ఏసీ లోపల థర్మోస్టాట్ ఉంటుంది. హీట్ని మెషర్ చేసేదానికి రెండు ఐటమ్స్ సైన్స్లో మనం గమనిస్తాం. ఒకటి థర్మోస్టాట్, ఇంకొకటి థర్మోమీటరు. రెండిటి మధ్యన వ్యత్యాసం ఏంటంటే థర్మోమీటరు బయట ఉన్న వాతావరణం వలన ప్రభావితం అవుతుంది, కానీ థర్మోస్టాట్ ఏసీ లోపల ఉండి బయట ఉన్న వాతావరణంని అది ప్రభావితం చేస్తుంది. సో మనము ఏ గుంపులో ఉన్నాం? బయట ఉన్న వాతావరణం బట్టి ప్రభావితం అవుతున్నామా, లేకపోతే యేసులో ఉంటే యేసు సన్నిధిలో ఉంటూ యేసు సన్నిధిలో ఆనందిస్తూ ఆయనతో అంటకట్టబడి మనం వేరేలని మారుస్తున్నామా, వేరేలని ప్రభావితం చేస్తున్నామా? నేను పోయిన వారం మీతో పంచుకున్నాను, ఈ సిరీస్ కింద 3 C'లు నేను వాడతానని. మొదటిది కేల్ ఫ్యాక్టర్ అంటే అగ్నిగుండము, రెండవది కేవ్ అంటే గుహ, మూడవది సెల్ అంటే చెర. మనం ఆల్రెడీ కేల్ ఫ్యాక్టర్ కింద చూసాం. షాద్రక్, మేషక్, అబెద్నెగో దేవుని కొరకు ఎలాగా నిలిచి ఉన్నారు, ప్రాణం కూడా త్యాగం చేయటకు ఎలాగా నిలిచి ఉన్నారు. అయితే నేను ఆ సంఘటన గురించి పంచుకునే ముందు, ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళినప్పుడు అన్య దేశంలో, ఎస్పెషలీ చుట్టుపక్కల ఉన్న దేశంలో, మోయాబు దేశం, అమోనీయులు, ఇదోమీయులు, ఫిలిస్తీన్లు ఎలాగ గేలీ చేశారో దేవుని నామంని, అది కూడా నేను మీతో పంచుకున్నాను. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం చదివితే, నా నామం దూషింపబడుతుంది, దాన్ని బట్టి నేను రోషం కలిగి ఉన్నాను అని దేవుడు పలుకుట కూడా మనము చూసాం. సో నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత దేవుడు అగ్నిగుండం నుంచి షాద్రక్, మేషక్, అబెద్నెగోను రక్షించిన తర్వాత, అప్పటి వరకు ఇజ్రాయేలీల్లో ఉన్న బలహీనత విగ్రహారాధన. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వైపున ముగ్గురు విగ్రహారాధన చేయమనే కాదు, విగ్రహారాధన మేము చేయం, మా ప్రాణం పోతే కూడా మాకు లెక్కలేదు అని నిలిచి ఉన్నప్పుడు దేవుని నామము అందరి ముందు మహిమపరచబడినట్టా లేదా? గివ్ మీ అన్ ఆన్సర్. మహిమపరచబడినట్టే సార్. మహిమపరచబడింది. ఇంకొక ప్రశ్న, బాబిలోను రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ గొప్ప దేవుడు లాంటి ఈ గొప్ప దేవుడు చేసే కార్యములు వేరే ఎవరు కూడా చేయలేరు. ఎవరన్నా షాద్రక్, మేషక్, అబెద్నెగో దేవుని నామంని దూషిస్తే ఆయన ఇంటిని నేను పెంటకుప్పగా చేస్తాను, ఇంకా ఆ వ్యక్తిని ఆ ఇంటి లోపలే ఉరిదీస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు నేను మరి ఇంకొక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఈ అమోనీయుల కన్నా, మోయాబీల కన్నా, ఈదోమీల కన్నా, ఫిలిస్తీన్ల కన్నా దేవుని నామంని దూషించుటకు ధైర్యం చాలుతుందా? చాలదు. ఎందుకంటే ఆ సమయంలో బాబిలోను లోకంని పరిపాలిస్తున్నది. ఇప్పుడు దానియేలు గ్రంథంకి మనం వస్తే, బాబిలోన్ రాజ్యం చోటలో మాదీయ పార్శికులు వచ్చి ఉన్నారు. నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఈ లోకంని పరిపాలించిన 6 రాజ్యములు యేసు పరిచర్య చేసే వరకు, యేసు పరిచర్య ప్రారంభం చేసే సమయంలో 6 రాజ్యములు ఈ లోకంని పరిపాలించినాయి. సమయం అనుసారంగా మనం తీసుకుంటే ఐగుప్తు తర్వాత అషూర్ల తర్వాత బాబిలోన్ తర్వాత మాదీయ పార్శికుల తర్వాత గ్రీకుల తర్వాత రోమిలు.
ఇంకా 7వ భయంకరమైన రాజ్యం రాబోతుంది, క్రీస్తు విరోధి రాజ్యము. అది ఇంకా రాలేదు. సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత అది వస్తుంది. అయితే ఈ 7 రాజ్యములు మనం గమనిస్తే మొదట్లో ఉన్న రాజులు మంచివాళ్ళు, చివరి రాజులే దుష్టులు అనే మాట కూడా నేను మీతో పంచుకున్నాను. ఇక్కడ మనం గమనిస్తే దారవేష్ రాజు మంచివాడు, మాధ్యపార్షిక రాజు. ఆయన లోకంని, విశాలమైన రాజ్యంని పరిపాలిస్తున్నాడు. ఆ మ్యాప్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. మాధ్యపార్షికుల రాజ్యము ఎంత విస్తరించింది అని అంటే, మనం ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాము. క్రిస్ బ్రదర్ చేత నేను చదివిస్తాను. మొదటిసారి భారతదేశం పేరు కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ సమయంలో ఎస్తేర్ రాణి అయిన సమయంలో మాధ్యపార్షికులే లోకంని పరిపాలిస్తున్నారు. వాళ్ళ రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ విస్తరించిందో అది కూడా మనం చూద్దాం. ఇది కాదు చందు బ్రదర్, మనం ఆ పవర్ పాయింట్లోనే ఉంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే మ్యాప్ ఉంది. సింహం గుహలో దానియేలు ఒక చోట్ల కనిపిస్తుంటే పక్కన మాధ్యపార్షికుల మ్యాప్ ఉంటుంది. బ్రదర్ క్రిస్ ఒక్కసారి చదవండి ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ అంతా కూడా మాధ్యపార్షికుల రాజ్యం. ప్రపంచంలో మేజర్ భాగము వాళ్ళే పరిపాలిస్తున్నారు. క్రిస్ బ్రదర్ 1వ అధ్యాయం 1వ వచనం ఎస్తేర్ గ్రంథం. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా? మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. సారీ గురుజీ. అహష్వరేషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వరేషు ఏలెను. థ్యాంక్ యూ. హిందూ దేశం అంటే ఏంటి? భారతదేశం. ఫస్ట్ టైం భారతదేశము బైబిల్లో కూడా మనకి కనిపిస్తున్నది. అయితే ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా మనకి మ్యాప్ ఎలా చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఈ విశాలమైన రాజ్యంని చక్కగా పరిపాలించుటకు 120 ప్రాంతాలుగా దాన్ని దారవేష్ రాజు విభాగిస్తున్నాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. భారతదేశంని ఎన్ని రాష్ట్రాలుగా సెంట్రల్ గవర్నమెంట్ విభాగించిందండి? జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 సార్. 29. రైట్. వెరీ గుడ్. ఎందుకు విభాగిస్తారు? చక్కగా సులభంగా పరిపాలించడం. అలాగే తెలంగాణ రాష్ట్రంని మనం తీసుకుంటే 33 జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రము ఈ రాష్ట్రంని విభాగించింది, చక్కగా సులభంగా పరిపాలించడం. సో 120 భాగాలుగా విభాగించి దాంట్లో ఒక అధిపతి దానియేలుని నియమించాడు దారవేష్ రాజు. 120 అధిపతులు ఉన్నారు, దాంట్లో ఒక అధిపతి దానియేలు. ఇంకా మనం గమనిస్తే దాంట్లో ప్రధాన 3 అధిపతులు ఉన్నారు, దాంట్లో కూడా దానియేలు పేరు మనకి కనిపిస్తున్నది. ఇంకా దానియేలు ఎఫిషియన్సీని చూసి, ఆయన జ్ఞానంని చూసి, ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని చూసి దారవేష్ రాజు ఎంత ప్రభావితం అవుతున్నాడు అని అంటే, ఈ 3 అధికారులు కూడా ప్రధాన అధికారిగా ఈయన చేయాలని కోరుకుంటున్నాడు. మనకందరు కూడా తెలుసు, ఎప్పుడన్నా మనకంటే సీనియర్స్ ప్రమోషన్ పొందితే ఎవరికి జెలసీ కలగదు, కానీ సేమ్ క్యాడర్ వాళ్ళు ఎవరన్నా మన క్యాడర్ ఆర్ మనకు జూనియర్ ఉన్న వాళ్ళు మనకంటే ముందు ప్రమోషన్ పొందితే అందరి హృదయంలో ఎక్కడో ఒక చోటలో ఈర్ష్య అనేది పుడుతుంది. మరి చెప్తున్నా, సీనియర్స్ ప్రమోషన్స్ పొందుతుంటే చాలా మందికి ఈర్ష్య అనేది కలగదు, కానీ సేమ్ క్యాడర్ ఆర్ జూనియర్ క్యాడర్ వాళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతుంటే ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక చోటలో ఈర్ష్య అనేది కలుగుతుంది. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, సేవకులమై ఉన్నాం, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి అటువంటి పరిస్థితులు వస్తే మనకంటే ముందుకు వెళ్ళే జూనియర్స్ని మనం అభినందించాలి, ప్రేమించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. ఆయన చెప్పిన మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే, నా శిష్యులు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఈ వేరే అధిపతులకి దానియేలు మీద ఈర్ష్య వచ్చేస్తున్నది. ఈర్ష్య వచ్చేసి ఎక్కడైనా ఆయన పొరపాటు చేస్తున్నాడా అని భూతద్దాలు వాడి చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు విరోధంగా రాజు దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చడం. ఆయనలో ఏ పొరపాటు కనిపించట్లేదు. ఆయన ఆత్మిక జీవితంలో ఒక శ్రేష్టత, అది వాళ్ళకి ఒక పొరపాటుగా కనిపిస్తున్నది. ఆయన చేసే ప్రతి దినము
3 సార్లు ప్రార్థన, యెరూషలేం వైపు మోకరించి చేసే ప్రార్థన వీళ్ళకి ఒక పెద్ద బలహీనతగా పొరపాటుగా కనిపిస్తున్నది. వాళ్ళు వెళ్ళి ఏమని దర్వేష్ రాజు దగ్గర చెప్తున్నారు అని అంటే, ఆ దర్వేష్ రాజు కూడా తెలియదు. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, మీరే ఈ లోకంని పరిపాలిస్తున్నారు, మీ ప్రజలు ఎవరు మీ కింద ఉన్నారో వాళ్ళు ఏ దేవుడికి మొక్కుకోకూడదు, 30 దినములు, నెక్స్ట్ 30 దినములు వాళ్ళ ఏ అవసరతలు ఉన్నా సరే మీ దగ్గరే రావాలి అని వాళ్ళు దర్వేష్ రాజు ఈగోని బూస్ట్ చేసి ఏం చేస్తున్నారు, ఆయన చేత ఒక ఆజ్ఞ నియమించబడేటట్లు చేస్తున్నారు. దర్వేష్ రాజు ఏమని చెప్తున్నాడు అని అంటే, వారు ఏమని నియమించాడంటే, నెక్స్ట్ 30 దినములు మీరు ఏ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు, ఏ అవసరత ఉన్నా సరే మీరు నా తలుపులే తట్టాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదంతా కూడా మనకు తెలుసు, కానీ నేను కొంచెం లోతులో వెళ్తున్నాను. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, ఇంకా యెరూషలేం వైపే మోకరించి ప్రార్థన చేశాడు అనంటే దానికి వాక్య ఆధారం ఏంటి? అది కూడా ఉండాలి కదా. దానియేలు జస్ట్ 3 సార్లు ఆయనకి ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తాడా, లేకపోతే వాక్యంలో ఎక్కడన్నా ఒక చోటు ఉందా అలాగ ప్రార్థన చేయాలని? ఒకసారి తీద్దామా? క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. కీర్తన గ్రంథం 55వ కీర్తన 17-18 చదవండి బ్రదర్. అప్పటికే కీర్తన గ్రంథము సమాప్తమైంది. 150 కీర్తనలు రాయబడినాయి దానియేలు సమయంలోనే. సో 55వ కీర్తన 17-18. కీర్తనకారుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? ఓకే, రైట్. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 3 సార్లు, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఆధారం ఉందా? దానియేలు అలవాటికి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం. యూదుల భాషలో యూదుల టైం టేబుల్ ప్రకారంగా యూదుల సమాజంలో వాళ్ళకి సాయంత్రం మొదట్లో వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అది ఆ విషయం కూడా కొంచెం లోతైన విషయం మీతో పంచుకుంటాను. మొదట్లో చీకటి ఉండింది, దాని తర్వాతే వెలుగు వచ్చింది. కాబట్టి యూదులు సాయంత్రంని మొదటిగా ఎంచుతారు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తాను వేరే వాక్య భాగంలో క్రిస్ బ్రదర్ చేత. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. దాని తర్వాత నేను ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చూసాం 55వ అధ్యాయం 17వ వచనం ఏముంది? సాయంత్రము, ఉదయం అనే వచ్చింది, కానీ ఉదయము సాయంత్రం అని రాలేదు. అలాగే మనము ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయం మొదట్లో వచ్చిందా, ఉదయం మొదట్లో వచ్చిందా? అస్తమయం మొదట్లో వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 8వ వచనం, అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. చూడండి, అస్తమయం మొదట్లో. అందుకే కీర్తనకారుడు కూడా సాయంత్రము, ఉదయం, మధ్యాహ్నం అని అంటున్నాడు, కానీ ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అని అనట్లేదు. సో మనం యూదుల సమాజంలో లెక్కలు ఎలాగేస్తారు అనేది కూడా మనకు తెలుసుంటే కొన్ని డౌట్స్ మనకి క్లారిఫై అయిపోతాయి. ఓకే, ఎస్పెషలీ గుడ్ ఫ్రైడేతో కూడిన డౌట్స్. మనము లెంటన్ సీజన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఆ పస్కా గొర్రెపిల్ల దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ కొంచెం లోతులు వెళ్తున్నాను. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగినా సరే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే, ఆయనే దేవుని పస్కా గొర్రెపిల్ల. సో పస్కా గొర్రెపిల్లకి యేసుకి పోలికలు ఉండాలి. ప్రతి పస్కా గొర్రెపిల్లని దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే, యూదులు వాళ్ళ గృహాలకి వాళ్ళ సంవత్సరంలో మొదటి నెల 10వ దినం తీసుకొని రావాలని ఉంది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం చదువుదాము. నేను మరి దానియేలుకి వస్తాను, ఎందుకంటే రేపు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. 1వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం బ్రదర్. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. థ్యాంక్ యూ. దశమి నాడు 10వ దినం తీసుకొని రావాలి, కానీ ఎప్పుడు అర్పించాలి అని అంట? 14వ దినం 6వ వచనంకి రండి. ఎస్,
నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను మగపిల్లను తీసుకురావాలను. గొర్రెల్లో నుండి అయినను మేకల నుండి తీసుకువచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలను. చదవండి. ఉంచుకొనవలను. తర్వాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా 4వ దినము సాయంత్రం వేళ చంపాలి. ఓకే, జాగ్రత్త వినండి. సో దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందరు కూడా తెలుసు. మట్టల ఆదివారం దినం దేవుని గృహమైన యెరూషలేంకి వస్తున్నారు. మరి మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తున్నాం. సండే టు ఫ్రైడే 5 దినంలో అయిపోతున్నది. ఎవరన్నా మిమ్మల్ని అడగొచ్చు సేవకులుగా, పాస్టర్ గారు పస్కా గొర్రెపిల్ల 4వ దినం వధింపబడాలి, కానీ మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తున్నాం ఏంటి, 5 దినంలో అవుతుంది కదా సండే టు ఫ్రైడే అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఏం జవాబు ఇవ్వాలి అని అంటే, 4వ దినము యూదుల క్యాలెండర్లో యూదుల టైం టేబుల్ ప్రకారంగా థర్స్డే ఈవినింగ్ నక్షత్రాలు కనిపించినప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే నక్షత్రాలు 24 గంటల తర్వాత కనిపించే వరకు ఇంకా 4వ దినమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే ఇంకా 4వ దినమే. ఫ్రైడే 3ంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణంని తండ్రి చేతులు అప్పచెప్తున్నాడు అంటే ఇంకా 4వ దినంలోనే ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళ దినం ఎప్పుడు ప్రారంభమైంది? సాయంత్రం ఈవినింగ్ నక్షత్రాలు కనిపించినప్పుడు స్టార్ట్ అయింది. సో ఫ్రైడే ఈవినింగ్ నక్షత్రాలు కనిపించే వరకు ఆ 4వ దినమే. జస్ట్ ఇన్సిడెంటల్ టాపిక్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనిస్తే దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం వేళ. మరి యెరూషలేం వైపు ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు? దానికి వాక్య ఆధారం ఉందా? దాన్ని కూడా మనం తీసుకొని చూద్దాము. క్రిస్ బ్రదర్ మనకు చదివినిపిస్తారు. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి సొలొమోను ఆలయం ప్రతిష్ఠించినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, ఇజ్రాయేలీలు ఏమైనా పాపం చేస్తే, విగ్రహారాధన చేస్తే మీరు వాళ్ళని శిక్షించి చెరకి పంపిస్తే, వాళ్ళ ఆ చెర నుంచి యెరూషలేం వైపు ప్రార్థన చేస్తే ప్రభువా విను, వాళ్ళ ప్రార్థన విను. దానికి వాక్య ఆధారము 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం నుంచి క్రిస్ బ్రదర్ చదివించండి. ఓకే. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చెయ్యు ప్రార్థనను మొర్రను ఆలకించుము. ఓకే. నీ దాసుడునైన నేను చెయ్యు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. ఇప్పుడు 44వ వచనంకి వచ్చేయండి బ్రదర్. 44వ వచనం. ఓకే. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనా నువ్వు బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవానగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యము నిర్వహించుము. పాపము చెయ్యని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి బాబిలోన్ చేతులు అప్పజెప్పినప్పుడు వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు బాబిలోన్కి తీసుకొని వెళ్ళినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సుకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమ్మును తాము చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసినడలా తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడలా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానియేలు 3 సార్లు యెరూషలేం వైపు తలుపు కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడంటే 3 సార్లకి వాక్య ఆధారం ఉండాలి. అలాగే యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే దానికి కూడా వాక్య ఆధారము
ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆయన అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా వేరెవరికి ప్రార్థన చేయకూడదు అనే చట్టం వచ్చిన తర్వాత కూడా దేవుడు నన్ను కాపాడుతాడులే, నేను ఆయనకు లోబడతాను, షాద్రాక్ మేషాక్ అబేద్నెగోని ఎలా కాపాడాడో నన్ను కూడా కాపాడుతాడు అని ఆ దృఢ విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మరి మనం అందరం కూడా సేవకులం కాబట్టి రేపు మనల్ని ఎవరన్నా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మరి నేను కొంచెం లోతులు వెళ్ళి చెప్తున్నాను. షాద్రాక్ మేషాక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పుడు దానియేలు మనకు ఎందుకు కనిపించట్లేదు? అలాగే దానియేలు సింహం గుహలో వేయబడినప్పుడు ఎందుకు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో కనిపించట్లేదు? అది కూడా కొంచెం లోతులు వెళ్ళాలి. నేను జూయిష్ బైబిల్ కామెంటరీస్ కూడా చదువుతాను కాబట్టి నేను ఈ విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. నేను రాబీస్తో కూడా ఇంటర్నెట్లో కరస్పాండెన్స్ చేస్తుంటాను కాబట్టి. అయితే ఏమైంది అనంటే మీకు అందరు కూడా తెలుసు, బాబిలోను లోకంని పరిపాలిస్తున్నది అంటే అనేక ప్రాంతాల్లో అధిపతులు ఉన్నారు. దానియేలు బాబిలోన్ నుంచి చాలా దూరమైన ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఆయన అధిపతిగా నెబుకద్నెజర్ నియమించాడు కాబట్టి ఆ సమయంలో బాబిలోన్లో ఆయన లేడు. ఆర్ యు ఆల్ విత్ మీ? బాబిలోన్లో లేడు కాబట్టి ఓన్లీ అక్కడ ఆ సమయంలో షాద్రాక్ మేషాక్ అబేద్నెగో ఉన్నారు కాబట్టి వాళ్ళే దేవుని కొరకు నిలిచి ఉన్నారు. లేకపోతే దానియేలు ఉండుంటే ఆ సమయంలో ఆయన కూడా నిలిచి ఉండేవాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మరి మనం గమనిస్తే మాధ్య పార్షికుల రాజు దారవేష్ రాజు పరిపాలనలో మనం గమనిస్తే ఎందుకు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో కనిపించట్లేదు, ఎందుకు ఓన్లీ దానియేలు కనిపిస్తున్నాడు? కారణం ఏంటంటే వాళ్ళు బాబిలోన్ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని, షాద్రాక్ మేషాక్ అబేద్నెగో వాళ్ళు పర్మిషన్ తీసుకొని, ప్రభువా రాజా మమ్మల్ని యెరూషలేంకి తిరిగి పంపించు అని ముందే కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బాబిలోను రాజు ప్రతినిధులుగా అధిపతులుగా యెరూషలేంలో ఉన్నారు. ఎప్పుడు ఈ 6వ అధ్యాయంతో కూడిన సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ బాబిలోన్ విడిచిపెట్టి ఇక్కడ వచ్చేసారు. దాని తర్వాతనే మాధ్య పార్షికుల రాజు వచ్చాడు. వాళ్ళ పోస్టింగ్ అలాగే కంటిన్యూ అవుతున్నది. వాళ్ళు యెరూషలేంలోనే ఉన్నారు. అందుకు వాళ్ళు మరి పిక్చర్లో కనిపించట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. అందుకే ఇంత లోతులు వెళ్ళి నేను చెప్తున్నాను. అయితే జాగ్రత్తగా వినండి. దానియేలు నిలిచి ఉంటున్నాడు దేవుని కొరకు. ఇంకా ఆయన ఎక్కడున్నాడు? గుహలో ఉండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థర్మోస్టాట్ బిలీవర్, గుహలో ఉండి రాజు మనసుని ప్రభావితం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాజు ఆ రాత్రి వేళంతా కూడా నిద్రపోలేదంట. అరే, ఆయనకి అర్థమైపోయింది ఒక నిర్దోషి అయిన దానియేలుని నేను గుహలో వేశాను అని. ఇంకా దేవుని అభిషక్తులకు విరోధంగా ఎవరు కూడా ఏ పని చేయకూడదు. మనకు తెలుసు హామాను మోర్దెకాయి కొరకు ఏ ఉరికొయ్యి తయారు చేశాడో ఆ ఉరికొయ్యలేని ఉరి వేయబడ్డాడు. అలాగే ఏ సింహములు దానియేలుని తినివేయాలని కోరుకున్నారో దానియేలు శత్రులు సాయంత్రం వేళ వేశారు దానియేలుని. సో దానియేలు శత్రులు ఏమనుకున్నారంటే దానియేలు ఈ సింహాలకి డిన్నర్ అవుతాడని అనుకున్నారు. వాళ్ళే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఉదయం వేళ రాజు వచ్చి తలుపులు తట్టి ఆ దూరం పైనుంచి తొంగి చూసి దానియేలా ఎలాగున్నావు అని అంటే దేవుడు ఆయన దూతను పంపించి నన్ను కాచి కాపాడాడు అని దానియేలు చెప్పినప్పుడు వెంటనే రాజు ఆజ్ఞాపించింది ఏంటి? దానియేలుకు విరోధంగా వేసిన ప్లాన్ ఎవరెవరు వేశారో వాళ్ళందరూ కూడా కుటుంబాలతో ఈ సింహాలకు వేయబడాలి అని ఆజ్ఞాపించాడు. సో అభిషక్తులకు విరోధంగా ఎవరు కూడా ఏ పని చేయకూడదు. అభిషక్తులకు విరోధంగా వెళ్తే దేవునికి విరోధంగా వెళ్ళినట్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారు? సౌలు ఇంకా పౌలు కాలేదు, సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడుగుతున్నారు. క్రైస్తవులను హింసిస్తున్నావు అని అడగట్లేదు, నా శిష్యులను హింసిస్తున్నావా అని కూడా అడగట్లేదు. నన్ను హింసిస్తున్నావు అంటే ఏ క్రైస్తవునన్నా ఎవరన్నా కొరడా దెబ్బలు కొడితే ఎవరిని కొరడా దెబ్బలు కొట్టినట్టు యేసుని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మిమ్మల్ని ముట్టినవాడు he has touched the apple of my eye అని దేవుడు అంటారు. సో వీళ్ళు ఏమవుతున్నారంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నారు. ఇంకా రాజు ఆజ్ఞాపించింది ఏంటి? దానియేలు దేవుడు లాంటి దేవుడు వేరెవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో నేను ఆల్రెడీ మీకు చదివించాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మాధ్య పార్షిక రాజ్యము ప్రపంచంని పరిపాలిస్తున్నది. కుష్ దేశం నుంచి హిందూ దేశం, ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపించాను. అందరు కూడా దానియేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహిస్తున్నారు. ఎక్కడున్నాడు దానియేలు అంతకి? ఇదంతా జరిగేటప్పుడు
గుహలో ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన ప్రభావితం అవ్వట్లేదు పరిస్థితుల వలన, కానీ బయట ఉన్న వాతావరణంని ఆయన ప్రభావితం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆయన కష్టమైన పరిస్థితిలో ఉంటూ ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన దేవుని కొరకు నిలిచి ఉండుటకు తీసుకున్న ఆ నిర్ణయము ఏం చేస్తున్నదంటే ప్రపంచంనే ప్రభావితం చేస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆర్ వి థర్మోస్టాట్ ఆర్ థర్మోమీటర్ క్రిస్టియన్స్ అనేది మనము క్వశ్చన్ వేసుకోవాలి. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. పౌలు భక్తుడు చెరలో ఉన్నాడు. పౌలు భక్తుడు ఎక్కడ ఉన్నాడు? చెరలో ఉన్నాడు. ఇంకా ఇదంతా కూడా యేసు చిత్తం ప్రకారంగానే జరుగుతున్నదని గ్రహించి పౌలు భక్తుడు ఫిలెమోన్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తున్నాడు? ఆ సమయంలో రోమా చక్రవర్తి ఎవరు అని అంటే నేరో. కానీ పౌలు ఏమని రాస్తున్నాడు? ఫిలెమోన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామా? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడైన ఫిలెమోనుకు, మన సహోదరుడైన అఫియాకును, తోడి యోధుడైన అర్కిఫునకు, నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పురాయినది. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేరో చక్రవర్తి ఖైదీ అయిన పౌలు అని చెప్పుకుంటలేడు ఆయన. అంతకీ ఆ సమయంలో రోమా చక్రవర్తి ఎవరు? నేరు. అరే నేను ఎవరండి నన్ను చెరలో వేయడానికి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనుమతించాడు, అందుకే నేను ఇప్పుడు చెరలో ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈయన అక్కడ ఉంటూ హౌస్ అరెస్ట్ లో, ఆ కాలంలో ఉన్న ఆచారం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎవ్రీ 12 hours ఒక రోమా సైనికుడు డ్యూటీ మారుతాడు. సో ఆ డ్యూటీ చేసే సమయంలో ఎవరెవరు హౌస్ అరెస్ట్లు ఉన్నారో ఆ రోమా సైనికుడు వచ్చి చెరలో ఉన్నవాడు పక్కన కూర్చొని, చెరలో ఉన్నవాడి కాలు మీద ఉన్న ఆ సంఖ్యలు ఉంది చూడండి, ఒక భాగం ఈయన కాలు మీద కట్టుకొని, ఇంకొకటి ఆ చెరలో ఉన్న వ్యక్తి కాలు మీద కట్టుకొని కూర్చొని ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ పిక్చర్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. అయితే పౌలు భక్తుడు ప్రవర్తన, ఆయన యాటిట్యూడ్, ఆయన ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ డిస్ప్లే చేయటం, పరిశుద్ధాత్మ ఫలంని ప్రదర్శించటం, ఆ సాత్వికం, ఆ ఆశా నిగ్రహం, ఆ తగ్గింపు, ఆ ప్రేమ, అవన్నీ చూస్తుంటే సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రోమా సైనికులు పౌలు చేత ప్రభావితం అవ్వకుండా ఉంటారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప దేవుని సేవకుని పక్కన 12 గంటలు కూర్చొని ఉంటే ప్రభావితం అవ్వకుండా ఉంటారా? ఉండరు సార్. ప్రభావితం అవ్వకుండా ఉండరు, ప్రభావితం అవుతారు. ఇంకా అనుకుందాం, దేవుడు కావాలనే ఒక కడుపు నొప్పి కలిగిస్తాడు ఆ రోమా సైనికునికి. రోమా సైనికుడు వస్తాడు, ఆయన ఫేస్ చూస్తేనే పౌలు భక్తుడికి అర్థమైపోతుంది శరీరంలో ఎక్కడో నొప్పి ఉంది అని. ఏం బాబు, నిన్న వరకు బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఎందుకు ఇలాగున్నావు అని పౌలు భక్తుడు అడిగినప్పుడు ఆ రోమా సైనికుడు ఏమని అంటాడంటే, ఈ రోజు మార్నింగ్ నుంచి కడుపు నొప్పి అండి అని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కడుపు నొప్పి వెళ్ళును గాక అని పౌలు భక్తుడు అనగానే ఆ కడుపు నొప్పి మాయమైపోయినప్పుడు ఈయన మారు మనసు పొందకుండా ఎలాగుంటాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పౌలు భక్తుడు చెరలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఖైదీ? రోమా సైనికుడు పౌలుకి ఖైదీయా, లేకపోతే పౌలు రోమా సైనికుడికి ఖైదీయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆయన లోపల ఆయనతో పాటు కూర్చున్న రోమా సైనికులని మార్చేస్తున్నాడు అనే విషయము బయట ఉన్న వాళ్ళు గ్రహించి సువార్త బోధించుటకు ధైర్యం తెచ్చుకునేరి అంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమును సేనలోని వారికందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై
నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెరలో ఉన్న పౌలు భక్తుడు థర్మోస్టాట్ వలె బయట ఉన్న క్రైస్తవులని ప్రభావితం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రెటోరియం అంటే ఏంటి? అది కూడా మనకి కొంచెం చరిత్ర తెలిసి ఉండాలి. మన భారతదేశము సైన్యంని బ్రిటిషర్స్ పరిపాలించే సమయంలో బ్రిటిషర్స్ మన భారతదేశంని పరిపాలించే సమయంలో వాళ్ళు కూడా మన భారతీయ సైన్యంని కొన్ని భాగాలుగా విభాగించారు. Assam Rifles, that was the first regiment created by the British government. అలాగే దాని తర్వాత గూర్ఖా రైఫిల్స్ అని, అలాగే ప్రెటోరియము అని అంటే ఈ సైనికులు సీజర్ రాజభవనంలో కూడా పనిచేసేవారు. ప్రెటోరియంలో ఉన్న రోమా సైనికులు అని అంటే వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు చెరలో డ్యూటీ చేసిన తర్వాత మరి వాళ్ళ డ్యూటీ ఎక్కడ పడేది అంటే రోమా చక్రవర్తి సీజర్ రాజభవనంలో కూడా వాళ్ళ డ్యూటీ పడేది. అందుకే దానికి ప్రెటోరియం అనే పేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ సైనికులే మారిపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా జాగ్రత్తగా వినండి. పౌలు భక్తుడు చెరలో ఉన్నప్పుడు ఆయన కబురు వచ్చింది. కొన్ని సంఘాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫిలిపి సంఘంలో, ఎఫెసీ సంఘంలో, కొలొసీ సంఘంలో చెరలో ఉంటూ ఆయన పత్రికలు రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పత్రికలు ఆయన చెరలో లేకుండా ఉంటే రాసేవాడు కాదు. ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ సమస్యలకి ఆయన పరిష్కారం ఏంటో చేసేవాడు. కానీ చెరలో ఉన్నాడు కాబట్టి ఆ పత్రికలు రాయబడినాయి. 2000 సంవత్సరముల తర్వాత కూడా ఆ పత్రికలు మనకి ధననిధిగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. పౌలు భక్తుడు థర్మోస్టాట్ అయినా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ పంపిస్తున్నాడు పత్రికలు? ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ అండ్ లెట్ మీ క్లోజ్. ఆ మ్యాప్ ఒక్కసారి మనం చూసేద్దాము. పౌలు భక్తుడు రోమా చెరలో ఉంటూ పంపించిన పత్రికలు అక్కడ చూడండి. మ్యాప్లో రోమ్ నుంచి ఫిలిపి. బ్రదర్ జస్ట్ పాయింట్ కర్సర్ ఎట్ సిటీ ఆఫ్ ఫిలిపి. చందు బ్రదర్ అక్కడ చూడండి ఎంత చక్కగా ఎన్లార్జ్ చేస్తున్నారు. ఫిలిపికి పంపించిన పత్రిక, ఎఫెసీకి పంపించిన పత్రిక, అలాగే కొలోసీకి పంపించిన పత్రిక, ఇంకా రెండోసారి చెరలో ఉన్నప్పుడు తిమోతికి 2వ తిమోతి పత్రిక. ఇదంతా కూడా మనకి ఒక ధననిధిగా ఉంది. పౌలు భక్తుడు సనగొచ్చు, ఎందుకు నేను చెరలో ఉన్నాను, దేవుని సేవ చేస్తూ ఎందుకు ఈ హింసలకి నేను గురి అవ్వాలి అని అట్లా సనగకుండా అక్కడి నుంచి దేవుని సేవ చేస్తూ థర్మోస్టాట్గా ప్రవర్తించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం 3 C's చూసాం. ఆర్ వి థర్మోస్టాట్ బిలీవర్స్ ఆర్ థర్మోమీటర్ బిలీవర్స్? ఒకటి కేల్ ఫ్యాక్టర్. అగ్నిగుండంలో ఉండి బయట ఉన్న వాతావరణంని షాద్రక్, మేషక్, అబేద్నెగో ప్రభావితం చేశారు. అలాగే గుహలో ఉంటూ దానియేలు బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేశాడు. అలాగే పౌలు భక్తుడు చెరలో ఉంటూ బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేశాడు. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూర దర్శనంతో 2 బిషప్స్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు తండ్రి, ఇంకా ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఈ దినము దగ్గర 20 మంది వచ్చి తండ్రి ఎంతో మేలు పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. నేను కూడా ఈ పరిచర్యలో వాడబడి నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు మేము తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించండి. ఎంతో చక్కగా లేఖనం చదివిన క్రిస్ బ్రదర్ని, ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన చందు బ్రదర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా మా క్రైస్తవ జీవితంలో అమలుపరిచేటట్లు కూడా మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.